అనసూయ భారద్వాజ్, నటుడు శివాజీ వర్సెస్ అనసూయ అంటూ గత 2 రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దండోరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ బహిరంగ వేదికగా ఆడవాళ్ల వస్త్రధారణ గురించి ఆయన ఉపయోగించిన పదాలు వివాదానికి దారి తీశాయి. దీంతో శివాజీపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇక ఈ వివాదం గురించి పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. నటి అనసూయ సైతం ఈ వివాదంపై తరచూ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నా వ్యవహార శైలి మారదు. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా మరొక ట్వీట్ చేశారు. ఈ సమాజంలో మహిళల విషయంలో ఇలా జరుగుతుంటే ఏమాత్రం వివక్షత లేకుండా, నాకు సంబంధం లేకపోయినా తాను స్పందిస్తానని తెలిపారు. ఇలాంటి సంఘటనల విషయంలో తాను ప్రభావితం కాకుండా బాధపడకుండా అండగా నిలుస్తానని, తన వ్యవహార శైలి ఏమాత్రం మార్చుకోనని తెలిపారు. నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటూ అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు అనంతరం అనసూయ తరచూ ఈ ఘటన పట్ల స్పందిస్తూనే ఉన్నారు. ఆమె రుణం తీర్చుకుంటాను. ఇక అనసూయ స్పందనపై శివాజీ కూడా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కాలేదని, ఖచ్చితంగా ఆమె రుణం తీర్చుకుంటాను అంటూ శివాజీ స్పందించారు. ఈ స్పందనపై కూడా అనసూయ ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలా పరోక్షంగా శివాజీకి వరుస కౌంటర్లు ఇస్తూ అనసూయ చేస్తున్న పోస్టులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.